హాయ్ అండి, వెల్కమ్ టు గునుపాటి కళ్యాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను చూపించబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో స్టార్టర్ ఐటమ్ అయిన గోబీ మంచూరియా. ఇది హోటల్ స్టైల్లోనే మనం చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తుంది. నేను ఒక పెద్ద సైజు కాలీఫ్లవర్ని తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వాటిని కాచిన నీళ్ళలో ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు పసుపు వేసిన కాలీఫ్లవర్ ముక్కలను వాటర్ వంపేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. దానిలో ఉప్పు, కారం, రైస్ ఫ్లోర్ 1 కప్పు, 3/4 కప్పు కార్న్ఫ్లోర్ని కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మామూలుగా అయితే అందరూ మైదాతోనే చేస్తారు. నేను మైదా లేకుండా రైస్ ఫ్లోర్ని యూజ్ చేసి మీకు గోబీ మంచూరియా చూపిస్తున్నాను. ఈ విధంగా దానికి కోటింగ్ లాగా వచ్చేలాగా కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలి. నూనె కాగినాక ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్కటి నిదానంగా వేసుకుంటూ గోబీ 65లా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్కి వచ్చాక ఇది మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కుక్ చేయడం వల్ల రోస్ట్గా వస్తాయి. దీనిలో ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేయడానికి టిష్యూ పేపర్ పైన వేసుకుంటున్నాను. వేరొకసారి కూడా గోబీ 65 వేయడం చూపిస్తున్నాను. చూడండి, రైస్ ఫ్లోర్తో కూడా చాలా చక్కగా అదే టేస్ట్తో వస్తాయి. అందరూ ట్రై చేసి చూడండి. మైదా వల్ల మనకి ఎటువంటి ఉపయోగము ఉండదు. ఈ విధంగా గోబీ 65 రెడీ అయిపోయింది. దీన్ని ఒకటి మీకు బ్రేక్ చేసి చూపిస్తున్నాను. చూడండి, లోపల కూడా బాగా కుక్ అయిపోయింది. అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 పచ్చిమిరపకాయ కట్ చేసుకొని, చిల్లీ సాస్ వాడుతున్నాం కాబట్టి నేను ఒకటే వేసాను. 1 ఆనియన్ చిన్నవిగా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ 25% ఆనియన్స్ ఉడికిపోయేలా కలిపి దీనిలో టమోటా సాస్ 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, వేసి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ అయినాక 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ను వాటర్లో కలిపి మిక్స్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఈ సాసుల్లో వేసి ఒకసారి పాన్లో వేసుకొని ఈ విధంగా కలపడం వల్ల జల్లీలా ఫామ్ అవుతుంది. దీనిలో ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని వేసి కలిపి ఆ మిశ్రమంలో మనం తయారు చేసి పెట్టుకున్న గోబీ 65ని వేసుకొని ఒకసారి మిక్స్ చేయడం వల్ల మనం వేసిన సాసుల మిశ్రమం అంతా గోబీకి పైన కోటింగ్ లాగా వస్తుంది. నేనైతే సాసులు తక్కువగానే వేశాను. మీరు కావాలంటే ఇంకా 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్లు అదనంగా వేసుకొనవచ్చును. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. ఈ విధంగా సర్వింగ్ బౌల్లో తీసుకుని టేస్ట్ చేస్తే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ చేసి చూసి మీ కామెంట్ను తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.